హిందూ ఆడపిల్లలని ట్రాప్ చేసే ముఠాలు. ఈ వార్తలు వింటుంటే అసలు మనం ఏ ప్రపంచంలో ఉన్నాం? ఏ సమాజంలో ఉన్నామో అర్థం కావట్లేదు. అసలు హిందూ ఆడపిల్లకి రక్షణ ఎక్కడా అన్నటువంటిది అర్థం కావట్లేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మిషన్ కాంపౌండ్‌లో ఉన్న స్టడీ వరల్డ్ క్లాసెస్‌లో బోధించే సొహైల్ అహ్మద్ ఖాన్ అనే ట్యూటర్ హిందూ విద్యార్థుల్ని ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేస్తూ హిందూ విశ్వాసాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 5న కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ వస్తే ఏప్రిల్ 6న ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితులు వాంగ్మూలాన్ని నమోదు చేసి పోలీసులు నిందితుడిని జైలుకి తరలించారు. ఈయన గారు చేసే పని ఏంటంటే ఒళ్ళు గగురు పొడిచే నీచాతి నీచ పనులు. సబ్జెక్టుకు ముందు నోట్స్ ఇస్తాననేటువంటి నెపంతో విద్యార్థుల ఫోన్ నెంబర్లు తీసుకున్నట్ట. ఆ తర్వాత అర్ధరాత్రి వేళల్లో వాళ్ళకి మెసేజ్‌లు పంపుతూ మతం మారమన్నటువంటి వేధింపులకు గురి చేశాడు. అది మెసేజ్‌లతో సహా సాక్ష్యాలే ఉన్నాయి. అదే సందర్భంలో క్లాసుల మధ్యలో పాఠాలు చెప్పడం మానేసి హిందూ దేవతలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసేవాడు. విద్యార్థినులను గోమాంసం తినమని చెప్పి ఒత్తిడి చేశాడు అన్నటువంటిది కూడా బాధిత విద్యార్థులు చెప్పుకొచ్చింది. నిరంతరం బ్రెయిన్ వాష్‌కి ట్రై చేశాడు అన్నటువంటి విద్యార్థుల విషయాన్ని సెంటర్ డైరెక్టర్ రవి నగోరియా దంపతుల దృష్టికి తీసుకెళ్తే సొహైల్ వాళ్ళను కూడా బెదిరించి ట్యూషన్లు నిలిపేశాడు. రోజు రోజుకి పెచ్చిరిల్తున్న ఇతని హెరాస్మెంట్‌ని సహించలేక అమ్మాయిలు వెళ్ళి నేరుగా ఎస్పీకి కంప్లైంట్ చేశారు. దీని మీద తక్షణమే స్పందించిన పోలీసులు అక్కడ ఉత్తరప్రదేశ్‌లో యోగి గవర్నమెంట్ ఉంది కాబట్టి స్పందించగలిగారు. లేకపోతే ఏంటి పరిస్థితి?